హాయ్ అండి, నేను మాధవి ఫ్రమ్ పిఠాపురం. చికెన్ ఫ్రై చేద్దామనేసి ఇవన్నీ రెడీ చేశాను, కొంచెం వెరైటీగా. ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ ఒక పావు గంట ఉడకబెట్టుకొని తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, బంగాళదుంప, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ దంచేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ముందుగా చికెన్ వేసుకుందాం. చిన్నగా పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు అందులో వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సరేనా? ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ దంచిన పచ్చిమిరపకాయలు పేస్ట్, తర్వాత ఆనియన్స్, కొంచెం అవి మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మిగతావి యాడ్ చేసుకుందాం. టమాటా, బంగాళదుంప. ఎక్కడ వాటర్ వేయకండి, చికెన్లోని వాటర్ సరిపోతుంది. మీకు ఎక్కువగా కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి ఓపెన్ చేసుకొని చూడండి ఎలా ఉందో. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రై కింద వస్తుంది, వాటర్ మాత్రం యాడ్ చేయదు. బాగా వచ్చింది కదండి. వాటర్ వేయకుండా ఉంటే ఫ్రై చక్కగా ఉంటుంది. ఇది బిర్యానీలకు కానీ పులిహోరలకు కానీ తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.